రీసెంట్ గా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినామని చెప్పినా కదా, మీకు గుర్తుందా? నెక్స్ట్ డే రోజు మార్నింగ్ ఇంకా పిల్లలు కనుక లేవు ముందుకే మిల్లు దగ్గరికి పోయి బియ్యం పట్టించుకొని వచ్చింది. మా పిల్లలు ఎక్కువగా గ్యారప్పాలే తింటారు. ఇంకా మా అత్తమ్మ అయితే ఇక్కడ పిండి కలుపుతుంది అనమాట. సూర్యుడు వెళ్ళే ముందుకే మూకుడు పెట్టినాం అనుకోండి, ఇంకా అప్పాలు చేసుడు కూడా యాలపొద్దుగాల అయిపోతుంది కదా అని చెప్పేసి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసినాం అన్నట్టు. కాల్చిన అప్పాలన్నీ పెద్ద గిన్నెలనే వేయాలి, అందుకోసమే దాన్ని అయితే ఇక్కడ కడుగుతున్నా అనమాట. అండ్ చాలా మంది అత్తమ్మ వాళ్ళ ఇల్లు అని మెన్షన్ చేయకు, మా ఇల్లు అని చెప్పు అని చెప్పేసి అంటున్నారు. ఎందుకో తెలియదండి, ఆటోమేటిక్ గా నాకు అలాగే వచ్చేస్తది. నిజానికి మీరు చెప్పింది కూడా కరెక్టే, ఇప్పటికైనా నేను చేంజ్ చేసుకోవాలి. మొత్తానికైతే కట్టెల పోయి అంటించి మూకుడైతే పెట్టినాం. బట్ మేము మొదలు పెట్టిన వేళ విశేషం చక్కగా లేదనుకుంటా. పురాగా ఒక్క వాయి కూడా వేయలేదు మూకుట్ల. వాన వస్తుందా, ఎంతసేపట్లో చేస్తాంలే అని చెప్పేసి అనుకున్నాం. అప్పుడే ఇంకా చిన్న చిన్న చినుకులు పడడం అయితే స్టార్ట్ అయింది. ఇంకా మా మామయ్య అయితే పైన గొడుగు పెట్టింది అనమాట, మూకుట్ల నీళ్లు పడకుండా. అంత పెద్దగా ఏం రాదులే వాన అని అనుకుని అట్లనే మూకుడైతే పెట్టి కాలుస్తూనే ఉన్నాం. కానీ పిచ్చి వాన అసలు. ఇంకా రేకుల కింద పొయ్యి పెట్టి ఆయన అప్పాలైతే చేసినాం. సరే గాని ఇంతకీ మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే చిన్న లైక్ ఇవ్వచ్చు కదా మరి. ఉంటాను, బాయ్.